నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రైతులు రోడ్డెక్కారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ తిరుమల కాటన్ మిల్ వద్ద జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. 6 గలం కష్టపడి పండించిన పత్తిని మిల్లుకు తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించారని రైతులు మండిపడ్డారు. దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. రైతుల రాస్తారోకోతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పినా రైతులు ఆందోళన కొనసాగించారు. చివరకు పత్తిని కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందొద్దని సీసీఐ అధికారి హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. ఇంకొకటి ఏంటంటే రేట్లు 4 ఉన్నాయి కదా, అవి గవర్నమెంట్ సాఫ్ట్వేర్ లో వచ్చిన రేట్లు. నేను ఏదో ఒక రేట్ రాస్తే కాదు. 8% ఉంటే 8,010 ఉంటే, 12% ఉంటే 7,600 ఉంటే ఆ రేట్ దాని ప్రకారం వస్తాయి సిస్టమ్ లో. అంతే తప్ప నేను రేటు కూడా రాయను. ఓన్లీ పర్సెంటేజ్ కానీ క్వాలిటీ కానీ రాస్తే దాని అంతటా అదే రేట్ వస్తుంది. మనం పోదాం, మీ సీసీ ఉన్న పత్తి కాడికే పోదాం, మా రైతుల చూద్దాం. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మొత్తం కొంటారా? అదే పత్తి కాదు అన్నప్పుడు మా పత్తి కొంటారా? దీనికి సమాధానం చెప్తారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రైతులు రోడ్డెక్కారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ తిరుమల కాటన్ మిల్ వద్ద జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. 6 గలం కష్టపడి పండించిన పత్తిని మిల్లుకు తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించారని రైతులు మండిపడ్డారు. దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. రైతుల రాస్తారోకోతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పినా రైతులు ఆందోళన కొనసాగించారు. చివరకు పత్తిని కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందొద్దని సీసీఐ అధికారి హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రైతుల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. శ్రీనివాస్, కొంతకాలంగా చారకొండ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత రాత్రి నిన్న సాయంకాలం నుంచి కూడా పూర్తిగా పత్తి కొనుగోళ్లను పూర్తిగా బంద్ చేశారు. ఎందుకు అని అడిగితే ఏ కారణం చెప్పకుండానే రైతులతో ఎలాంటి పత్తి విక్రయాలు లేవని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టడంతో తీవ్ర ఆవేదనకు చెందిన రైతులు అక్కడనే రాస్తారోకో పెట్టారు. పెద్ద ఎత్తున నేషనల్ హైవే 167 రాస్తారోకో చేయడంతో బండ్లు కూడా అంటే పెద్ద ఎత్తున వాహనాలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇక రైతులను ఒప్పించి మళ్ళీ అంటే సంప్రదింపులు జరిపేందుకు పోలీసులు అక్కడ చొరవ చూపి రైతులను ఒప్పించారు. అయితే ఇప్పటివరకు కూడా అంటే ఇవాళ కూడా అక్కడ ఎలాంటి కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఖచ్చితంగా అక్కడ జిన్నింగ్ మిల్లు 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా రైతుల దగ్గర నుంచి కొంటామని చెప్పి లైన్ లో ఉన్న వాహనాల్లో ఉండే పత్తిని కూడా కొనుగోలు చేయలేదన్న ఆవేదన రైతులు వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ఆందోళనకు మరోసారి కూడా సిద్ధపడుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.